గర్భంలో ఉన్న శిశువు ఎంత నరకయాతన అనుభవిస్తాడో మీకు తెలుసా? కపిలమునితో తన తల్లి దేవహూతి ఇలా అడుగుతుంది, ఓ ప్రభు, ఎందుకని జీవుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు? అప్పుడు కపిలముని ఇలా చెబుతాడు, తాను చేసిన కర్మల నుండి, సృష్టించుకున్న బంధాల నుండి బయటపడలేక మళ్ళీ అనుభవించాలి అనే కోరికతో తల్లి గర్భంలోకి చేరుతాడు. అలా చేరిన జీవుడు గర్భంలో రక్తం, మాంసం, ఎముకలు, రోమాలు, గోళ్ళు, అస్థి, మజ్జ ఇలా ఒక్కొక్కటిగా వృద్ధి చెందుతాడు. కానీ ఎటూ కదలలేడు. బాహ్యంలో తన తల్లి తినే ఆహారం గర్భంలోకి వెళ్ళడం వల్ల ఆ ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కలిసి మలంగా మారి అందులోనే జీవుడు 9 నెలల పాటు నరకాన్ని అనుభవిస్తాడు. 8వ నెలలో తాను ఆత్మజ్ఞానాన్ని పొంది గత జన్మలో చేసిన తప్పులను గుర్తు చేసుకుని ఈసారి నిన్నే జీవన పర్యంతం తలుచుకొని మళ్ళీ జన్మించను, ఈసారికి ఇక్కడి నుండి బయటపడవేయమని భగవంతుడిని కోరుకుంటాడు. మళ్ళీ జీవుడు పుట్టిన తర్వాత అన్నీ మరిచి అవే బంధాలలో ఇరుక్కుంటాడు. అందుకే మనం ప్రతి క్షణం ఆ భగవంతుడి నామస్మరణ చేయాలి అంటారు. మీకు కంటెంట్ నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.